పంచాంగం అందించేటటువంటి 5 అంగములు కూడా సూర్యుడు, చంద్రుడు, భూమికి సంబంధించినటువంటి. భూమి మన దేహం, చంద్రుడు మన మనస్సు, సూర్యుడు మనలో ఉండే ఆత్మ లేక ఇండివిజువాలిటీ అని పేరుతో పిలవచ్చు. మన జాతకం నందు సూర్యుడు ఎక్కడ ఉంటాడో దాన్ని బట్టి మన ఇండివిజువల్ లైఫ్ ఏమిటో తెలుస్తుంది. చంద్రుడు ఎక్కడ ఉంటాడో దాన్ని బట్టి మన పర్సనల్ లైఫ్ తెలుస్తుంది. లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీ దేహం యొక్క సృష్టి బాగుంటుందా లేదా, ఆరోగ్యంగా ఉంటుందా అనారోగ్యంగా ఉంటుందా, ఒక చోట ఉంటుందా ఇంకో చోటకి వెళ్తూ ఉంటుందా, ప్రయాణం చేస్తుందా ఒక చోటే ఉంటుందా, ఇవన్నీ కూడా లగ్నము చెప్తుంది. ఈ 3 సూర్య చంద్ర లగ్నములు నిరంతరం మన ఎడలో పనిచేస్తూనే ఉంటారు. ఈ పనిచేసేటప్పుడు వారి మధ్యన ఉండేటటువంటి కోణం, దృష్టి మంచిది అయినప్పుడు మంచి పనులు అవుతాయి, కొంత సుఖముగా చేయడానికి వీలవుతుంది. వాటి మధ్య ఉండే యాంగిల్స్ లేక కోణములు బాగులేనప్పుడు కొన్ని పనులు చేయడానికి సుఖముగా ఉండదు. అలాగే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క చేయవలసింది ఉంటుంది. చిన్నప్పుడు బాగా చదువుకోవాల్సిన టైంలో టీవీలు చూడడం, సినిమాలు చూడడం చేయడం. చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకున్న తర్వాత సినిమాలు ఇవన్నీ చూసుకోవచ్చు. రేపు పరీక్ష పెట్టుకుని ఇవాళ భగవద్గీత ఇవన్నీ చదవకూడదు. రేపు పరీక్ష అయితే పరీక్ష పుస్తకం చదవాలి, భగవద్గీత సెలవులో చదవాలి. పూజాధికములు చేయడానికి కానీ, ఏవైనా భగవద్గీత యోగ గ్రంథములు చదవడానికి కానీ, యోగ ఆసనములు మొదలైనవి నేర్చుకోవడానికి కానీ వాటికి ప్రత్యేకము నిర్దేశింపబడినటువంటి సమయం ఉంటుంది. ప్రస్తుత యుగములో ప్రతిరోజు ఇటువంటి పురోహితులు మనకు దొరకడం కష్టం, అవన్నీ నేర్చుకోవడం కష్టం. కాక మనం ఉండే బిజీ లైఫ్ లో ప్రతిరోజు పంచాంగం తీసి చూసుకోవడం కష్టం. పూర్వం స్త్రీలు ముఖ్యంగా వాళ్ళ క్యాలెండర్ నోట్ చేసుకుని ఉంచుకునేవారు, ఏ రోజుల్లో ఏ పని చేయాలి, ఏ రోజుల్లో ఏ పని చేయకూడదు. మా తల్లిగారు మా అందరి జాతకముల ప్రకారం ఈ రాశి వాడికి ఇప్పుడు బాగుంటుంది, ఈ నక్షత్రం వాడికి బాగుంటుందని మొట్టమొదటిగా నా గురువు మా అమ్మగారే. మొట్టమొదటి నేను 7 ఏళ్ల సంవత్సరములకు ఈ పంచాంగ శ్రవణం చేయించేటటువంటి వాడి అర్హతని ఇక్కడ చెప్పుకోవాలి, సభలో చెప్పుకోవాలి. మొట్టమొదటిగా 7 ఏళ్ల సంవత్సరములప్పుడు 14 సంవత్సరముల వరకు మా తల్లిగారు అయినటువంటి దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాను. మా తాతగారు జ్యోతిష పండితులు. అదైన తర్వాత 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు గూఢ విద్యలో ఇంజనీరింగ్ ఇటువంటివి కొన్ని చదువుకున్న పట్టం వీటితో చేయలేకపోయాం. అదృష్టవశాత్తు 22వ సంవత్సరం వచ్చినప్పుడు కులపతి ఎకరాల కృష్ణమాచార్య గారి గురువు గారి దగ్గర, ఆయన పాదముల దగ్గర 1984 సుమారుగా నాకు 35 ఏళ్లు వచ్చేంత వరకు ఆయన అధ్యయనం చేశాను. ఆయన నేర్పినంత దాంట్లో కొంత మీకు అప్పచెప్పడానికి, కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే సుమారుగా 50 సంవత్సరాలు బట్టి ఈ విద్యను నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను, ఇంకా విద్యార్థిని. మాలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారంటే, సంవత్సరానికి ఒకసారైనా మీ సమయం ఇస్తే నాకు ఈ సంవత్సరం ఎలాగుంటుంది మీకు అన్నది చెప్పం, ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పి. పంచాంగ శ్రవణం నాడు ఏం చేయాలంటే, ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది. పంచాంగంలో ఉండేదంటే కూడా చంద్రుడి మీద లెక్క కట్టినటువంటివన్నీ ఇస్తారు, కరెక్ట్ అని కూడా. అంటే చంద్రుడి ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ రాశిని చెప్పి, ఆ రాశి బట్టి అన్ని మనకు అవైలబుల్ ఉండేటువంటి పంచాంగం అన్నిటి ఎందు ఉంటాయి కాబట్టి అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. పంచాంగం పర్వాలేదు. లగ్నం మీదేదైనటువంటి మీరు చక్రం వేయించుకుంటే తప్ప తెలియదు కాబట్టి దాని గురించి చెప్పవలసింది. జ్యోతిష్కుడు ప్రత్యేకంగా మీరు వాడిని మీట్ అయ్యి వాడు మీ లగ్నాన్ని తెలుసుకుని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మీరు పుట్టిన తేదీని బట్టి 12 రాసులు ఏవై ఉంటాయి, వాటి బట్టి ఈ సంవత్సరం మీరు ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చెప్తాను. సంవత్సరం చెప్పుకున్నాం అంటే డేట్ల ప్రకారము వచ్చేటటువంటి రాశి ఏదైతే ఉంటుందో అది మీరు పుట్టినప్పుడు సూర్యుడు ఉండేటటువంటి రాశి. మీరు పుట్టినప్పుడు సూర్యుడు ఏ రాశి ఎందు ఉంటాడో దాన్ని బట్టి మీ డేట్ను బట్టి ఆ రాశి తెలుస్తుంది. ఆ రాశి వల్ల మీకు ఏం తెలుస్తూ ఉంటుందంటే ఇండివిజువాలిటీ బాగా తెలుస్తుంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలాగుంటుందని తెలుస్తుంది. యోగ సాధన కానీ ఏ సాధనకైనా ఏవేవి ఆ కాలంలో చేసుకోవాలనేటువంటి తెలుస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కొక్క రాశిలో పుట్టిన వారికి ఎలాగుంటుంది అనేటటువంటి జగన్ లగ్నం అనే ఒక లగ్నం క్యాలిక్యులేట్ చేసి పంచాంగం అనే ప్రత్యేక గణం వల్ల ఈ సంవత్సరం ఎలాగుంటుంది అన్నది ఈ గణన పంచాంగం అనేవి ఉంటాయి. ఇవి ఈ రోజు వినాలి.
రోజు వెళ్ళలేము కాబట్టి ఈ రోజు మనకు ఎలా ఉంటుందని చెప్పేటటువంటి వాడు పురోహితుడు ఇటువంటి సిటీస్ లో అటువంటి ఏర్పాటు ఉండడం కూడా కష్టం. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అట్లీస్ట్ ఈ రోజు ఎందుకు చేసుకోవాలి, ఈ రోజే ఎందుకు చేయాలి, ఇంకో రోజు ఎందుకు చేయకూడదు. ప్రతి అమావాస్య మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది. ప్రతి అమావాస్య నాడు ఏమిటవుతుందో సూర్యుడు చంద్రుడు ఒక చోట కలిసి ఉంటారు. చంద్రుడు కనిపించడం, పాడ్యం నుంచి బయటకు వచ్చి మెల్లగా కృష్ణుడు ఆయన చంద్రుడు కనిపించడం మొదలుపడతాడు. ఈ కనిపించేటటువంటి చంద్రుడు మళ్లీ సూర్యుడి దగ్గరికి తిరిగి రావడానికి 28 రోజులు పడుతుంది. 14 అక్షరములు గల ఒక ఛందస్సుతో ప్రతీ నెల చంద్రుడు ఒక గానం చేస్తాడు. ఆ గానమునే పంచదశి షోడశి అనేటువంటి విద్యలుగా అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నారు వారికి, పాదుకాంత దీక్ష వారికి. వాటికి 16 అక్షరముల ఛందస్సు కలిగింది, 15 అక్షరముల ఛందస్సు కలిగినటువంటి ఒక మంత్రంగా ఉపాసన చేస్తారు అమ్మవారిని నిత్యలుగా. ఇందులో సూర్యచంద్రుడు ఒక చోట ఉండేటప్పుడు, తల్లి తండ్రి ఒక చోట ఉండేటప్పుడు, ఇందాక వరముగా చదివారు వాగర్ధావ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తునకు పితరులైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు తండ్రి తల్లి అయి ఉంటారు. ఆ తల్లి ఆయన దగ్గరకు వచ్చి ఈ నెల ఏం చేయాలని ప్రోగ్రాం కనుక్కుంటారు. ఆ ప్రోగ్రాం కనుక్కున్నటువంటి రోజు అమావాస్య కాబట్టి అమావాస్య ప్రత్యేకమైనటువంటి రోజు ప్రతివారి జీవితంలో. ఇద్దరు మనుషులు కలిస్తే మొట్టమొదటిసారిగా కలిశారు అనుకోండి. ఆ కలిసింది ఒక ఎపోక్, ఒక నూతన ఆరంభం, ఒక యుగారంభం అవుతుంది. ఆ ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు దెబ్బలాడుకున్నా మొహం ముడుచుకుని ఉన్నారనుకుంటారు. రాబోయే టైంలో వాళ్ళు కలుసుకుంటే దెబ్బలాడుకుంటారని లెక్క. ఆ ఇద్దరు కలుసుకున్నటువంటి టైం మంచిదైతే నవ్వుతూ కలిశారనుకో, రాబోయేసారి వాళ్ళు కలుస్తున్నప్పుడు నవ్వుతూ పలకరించుకుంటూ బాగుంటారు. ఏ ఇద్దరు మనుషులైనా సరే మొట్టమొదటిగా నడిచి ఇద్దరు పనిచేస్తుండేటప్పుడు ఉండేటటువంటిది రాబోయే నెలకు కానీ రాబోయే సంవత్సరములు కానీ ఒక ఘట్టముగా మొదలవుతుంది. ఎవరి జీవితమైనా అంతే. ఆ జీవితం కలిసి రావడం, మీటింగులు అవి పెట్టుకుంటాం, పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటాం. ఆ మీటింగులో కూర్చున్నప్పుడు ఆ మీటింగ్ లో డిసైడ్ అవుతుంది, మంచో చెడ్డో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక మీటింగ్ మనం పెట్టుకునేంత వరకు ఈ మీటింగ్ లో జరిగినటువంటి చర్చ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటావో మళ్ళీ మీటింగ్ వరకు పనిచేస్తాం. మానవులైన మనమే ఇటువంటివి చేస్తుండేటప్పుడు పైన గ్రహరాజులు ఉండేటప్పుడు ఈ గ్రహములు అనేటటువంటి రాజు మనకంటా చాలా 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 ఎదిగైనటువంటి మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లో గ్రాములను నీచమైన భాషలతో మాట్లాడడం శనిగాడు బాగులేడు, అంచేత ఇలా ఇటువంటివి చేయకూడదు. శని మనకంటా చాలా, మన తండ్రి తాతను ఎంత గౌరవిస్తాం వాటిని కొన్ని వేల రెట్లు గుణించాలి. అంచేత గ్రహరాజులు కొరవాలి. వారి యొక్క ప్రసాదం మన ఎడల ఎప్పుడూ కూడా మంచి ఆశీర్వచమనే పరిణిస్తారు. మనం వాటిని ఎలాగ రిసీవ్ చేసుకోవాలో చేతకాక మనం పాడు చేసుకుంటాం. ఈ చంద్రుడు సూర్యుడు కలిసినటువంటి రోజు అమావాస్య అయితే, ఆ అమావాస్య అంటే బయటకు వచ్చినటువంటి రోజు ప్రతిపత్తు అనే పేరుతో పిలుస్తారు. ఫస్ట్ డే ఇది ఎవ్రీ మంత్. ఈ ఫస్ట్ డే అనేటటువంటి దాని యందు ఏదైతే మనం మొదలు పెడతామో ఆ నెల అంతా కూడా ఆ రకమైన మనసుతో మనం ప్రవర్తిస్తాం. ఎందుకంటే చంద్రుడు మనసులకు అధిపతి. అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే మన యొక్క బిహేవియర్ ఎలాగుంటుందో ఆ నెల మన బిహేవియర్ అలా ఉంటుంది. అమావాస్య నెక్స్ట్ డే కానీ సిక్ అయితే అది పూర్తిగా మీరు క్లియర్ అయ్యి బాగుండడానికి మళ్లీ అమావాస్య వరకు ఒకసారి సఫాల్సి వస్తుంది. ఒక కడుపు నొప్పి వచ్చినా. అంచేత అమావాస్య పౌర్ణిమ ఈ రెండు పరమ పవిత్రమైన రోజుల్లో ఎక్కువ తినకూడదు, ఎక్కువ శైవ్యధ్యానములందు ఉండాలి, మంచి వారితో నవ్వుతూ మాట్లాడాలి, సత్సంగం కలిగి ఉండాలి. ప్రతి అమావాస్యకే ఇలా అంటే అన్నప్పుడు చైత్రమైన తర్వాత వచ్చిన అమావాస్య సంవత్సరం మొత్తంలో మొట్టమొదటి అమావాస్య. ఈ రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఎటువంటి జీవితం గడుపుతామో ఇటువంటి జీవితమే రాబోయే సంవత్సరం గడుపుతామని ఏ జ్యోతిష్ శాస్త్రం పుస్తకం చూడక లేకుండా తెచ్చుకోవచ్చు. రాసుకుంటే డైరీలో సుమారుగా ఇటువంటి ఇన్సిడెంట్స్ రాబోయే సంవత్సరం ఎడిట్ అవుతాయి.
వీటిని మార్చుకోవడానికి ఎప్పుడు మనకి ఛాన్స్ వస్తుంది, మళ్ళీ అమావాస్య వచ్చినప్పుడు. అమావాస్య నాడు ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి, భగవంతుని ధ్యానం చేసుకోవాలి, లేకపోతే ఏదో స్తోత్రము చదువుకోవాలి. మంచి వారి దగ్గర ఏదైనా మంచిది చెప్తున్నటువంటి, ఇప్పుడు టీవీల్లో వాటిలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిది వినాలి, లేదా మంచిది ఏదైనా